ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న నవీన్ చిన్న జాబ్తో లైఫ్ని ఎలా లీడ్ చేశాడు, అతను ఫేస్ చేసిన ఆబ్స్టాకిల్స్ అండ్ బావతో టామ్ అండ్ జెర్రీ ఫైట్, ఇలాంటి ఫన్నీ ఎలిమెంట్స్తో తీసిన మూవీ కుటుంబస్థాన్. ఈ మూవీ ప్రతి ఫ్యామిలీ మ్యాన్ని అండ్ యూత్కి మంచి కనెక్టింగ్గా ఉంటుంది. అసలే లైఫ్లోని దరిద్రం వరదలే పారుతుంటే దాన్ని మళ్ళీ సునామీగా కన్వర్ట్ చేసే ఐడియా ఇచ్చే ఫ్రెండ్ ఒకడు. ఇంకేముంది, లైఫ్ అంతా ఫుల్ అడ్వెంచరస్. నేను ఇలానే ఉంటా, నేను నాలానే ఉంటా, ఎవరికి కాంప్రమైజ్ అయ్యేది లేదనేది నవీన్ క్యారెక్టర్. ప్రపంచంలో ఎలాంటోడైనా డబ్బుకి లొంగాల్సిందే అనే పాలిస్తూ ఉండేవాడు రాజేంద్ర. బావ హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే బామర్ది దొరికిన దాంతో తృప్తి పడేవాడు. వీళ్ళ లైఫ్ డైరెక్షన్స్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది రియాలిటీ. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిన్న చిన్నగా నవ్వుతూనే ఉంటాం. అందులో హీరో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అచ్చు మన రియల్ లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లానే ఉంటాయి. సో ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, మిస్ చేయకుండా వాచ్ చేసేయండి. ఇంత మంచి మూవీని సజెస్ట్ చేసినందుకు మన ఛానల్కి కూడా సపోర్ట్ ఇవ్వండి. మణికందన్ అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టర్ అసలు, చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. మనోడు అన్ని మూవీస్లో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే హీరోకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో హీరోయిన్కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తారు. సేమ్ గుడ్ నైట్ మూవీలానే ఈ మూవీ కూడా లవ్ ప్లస్ ఫ్యామిలీ సెంటిమెంట్స్తో స్మూత్గా వెళ్తుంది. క్లైమాక్స్ సీన్కి గుడ్ నైట్ మూవీయే గుర్తొస్తుంది. హీరోయిన్ సాన్వి మేఘనా అండ్ రిమైనింగ్ సపోర్టింగ్ రోల్స్ అందరూ కూడా చాలా బ్యాలెన్సింగ్గా యాడ్ చేశారు. ఓవరాల్గా మంచి ఫీల్ గుడ్ మూవీ విత్ ఏ మెసేజ్.